వేల మండలంలోని చప్రాల గ్రామంలో చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ సనాతన సాంప్రదాయాల్లో చండీ హోమానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతా వేర్వేరు సమయాల్లో ముఖ్యంగా నవరాత్రుల సందర్భాల్లో నిర్వహిస్తారు. నవరాత్రుల చివరి రోజైన నవమి రోజున శుక్రవారం దుర్గాదేవి మండపం వద్ద గ్రామంలోని 9 జంటలతో ఈ హోమాది క్రతువును పూర్తి చేశారు. అర్చకుల మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికారులు జరిపారు. గత 29 సంవత్సరాలుగా చండీ హోమం నిర్వహిస్తున్నామని భక్తులు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా 9 రోజుల పాటు దేవీమాతకు ధూప దీప నైవేద్యాలతో పూజిస్తామన్నారు. అమ్మవారి ఆశీర్వాదం సమస్త దేవతల అనుగ్రహం అందరిపైన ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. सर्वचित्राय सहाय सह ओम विंध्यावासिने सह ओम तेजपत्याय सह మీరు కట్టలేసిరా కట్టలేండి మొత్తానికి మాతాయనమ్మ. ఈ చప్రాల గ్రామంలో ఇప్పటి వరకు 29 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా హోమ కార్యక్రమము, మరి మహా అన్నదాన కార్యక్రమము చప్రాల గ్రామంలో జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి వారి యొక్క ప్రేమతోటి, మరి వారు ఉన్నటువంటి మా పైన గౌరవంతో నేను ఇక్కడ వచ్చి ఈ పూజా కార్యక్రమం జరపడం కూడా జరుగుతున్నది. మరి ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు ఈ గ్రామం పైన అందరిపైన ఉండాలని, మరి ఆయుర ఆరోగ్యాలతోటి, మరి సుఖ సంతోషాలతోటి, పిల్లా పాపలతోటి, మరి పంటాఫలంతో ఆ దుర్గామాత ఈ గ్రామాన్ని, చప్రాల గ్రామాన్ని చల్లగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను కూడా ఒక బ్రాహ్మణోత్తునిగా ఇక్కడ వచ్చి వీరి కార్యక్రమాన్ని నాతో అయినంత వరకు సంవత్సరం సర్వజని దుర్గా మండల్ పెట్టడం జరుగుతుంది. అలాగే హోమం కూడా, అలాగే భోజన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం భజంత్రాలతో డప్పులతో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. గ్రామ పెద్దలు అందరూ కూర్చొని నిర్ణయించడం జరిగింది. గ్రామ పెద్దలు అందరూ, యువకులు అందరూ ఈ తీసుకున్న నిర్ణయం ఏమంటే, పురాతనమైన పాత పద్ధతిలో మనము భజంత్రాలతో పోనివ్వడం అని నిర్ణయించడం జరిగింది. అలాగే